హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కుకీస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ కుకీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. అది ఏ విధంగా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రూమ్ టెంపరేచర్ కలిగిన నెయ్యిని తీసుకోవాలండి. ఆ నెయ్యి అనేది బాగా కరిగిపోయినా కూడా పనికిరాదు. రూమ్ టెంపరేచర్‌లో ఉంటే మాత్రమే ఈ కుకీస్‌కి చాలా బావుంటుంది. ఇవి కూడా కుకీస్ కూడా చాలా బాగా వస్తాయి. ఆ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక జల్లెడని పెట్టి పౌడర్ షుగర్‌ని నెయ్యి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో ఆ పౌడర్ షుగర్‌ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఒకవేళ పౌడర్ షుగర్ మీ దగ్గర లేనట్టు అయితే షుగర్‌ని మిక్సీలో వేసి పౌడర్ తీసుకొని బాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత బాగా ఆ నెయ్యిని ప్లస్ ఆ షుగర్ పౌడర్‌ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అది యెల్లో కలర్‌లో ఉన్నది వైట్ కలర్ క్రీమ్ అయినంత వరకు కూడాను బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి అవి. బాగా కలుపుకున్న తర్వాత దాని పైన ఒక జల్లెడ పెట్టి ఆ జల్లెడలోని 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దానిలోని 1 లేదా 2 ఆర్ 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత దీనిలో మిల్క్ పౌడర్ కూడా 2, 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. తర్వాత దానిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేశాను. బేకింగ్ సోడాని మాత్రం యాడ్ చేయలేదండి. బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేశాను. తర్వాత 1 లేదా ఇలైచీ అనేది వేసుకోవాలి. అదే యాలకుపళ్ళుని వేసుకోవాలి. యాలకుపళ్ళు లేకపోతే ఎసెన్స్‌ని కూడా వేసుకోవచ్చు. వెనిల్లా గాని మన ఫ్లేవర్ తగ్గట్టు ఒక 2, 3 డ్రాప్స్ వరకు ఎసెన్స్ అనేది యాడ్ చేయాలి. తర్వాత మొత్తం అన్నింటినీ కలిపి బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. మనకు ఒకవేళ ముద్దలాగా రాకపోయిన యెడల కొద్దిగా మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్క్‌ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో ఒక బౌల్ పెట్టుకొని దాని మీద మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌కి బాగా బటర్ గానీ లేదా నెయ్యిని గానీ అప్లై చేసుకొని దాన్ని డస్టింగ్ చేసుకోవాలి. ఆ మైదాని కొద్దిగా చల్లుకొని దాన్నంతటా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ప్లేట్ మొత్తాన్ని కూడా. లాస్ట్‌గా మిగిలిన పిండిని వేస్టేజ్‌గా పడేయొచ్చు. తర్వాత నెక్స్ట్ అది చిన్న చిన్న బాల్స్‌ని తీసుకొని బిస్కెట్స్ వలె బాగా ఒత్తుకోవాలి. అలా అని ఎక్కువ పలుచగా కాకుండా, ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా చిన్న ఉండని తీసుకొని బాగా దాన్ని కొద్దిగా ఒత్తుకోవాలండి. మరీ పలుచగా ఒత్తుకోకూడదు. మరీ లావుగా ఒత్తుకోకూడదు. మీడియంగా ఒత్తుకోవాలి. అప్పుడు బిస్కెట్స్ అనేవి చాలా బావుంటాయి. తర్వాత దానిలో కూడా టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు. ఆప్షనల్ మాత్రమే. నేను వేసుకోలేదండి. తర్వాత అన్నింటినీ కూడా బిస్కెట్లని తయారు చేసుకొని బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. లేదు నేనైతే ఇలా డస్టింగ్ చేశాను. తర్వాత ఆ బిస్కెట్స్‌ని అన్నింటినీ తయారు చేసి ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. దానిపైన డెకరేటింగ్ కోసం కాజు గానీ, జీడిపప్పు గానీ, టూటీ ఫ్రూటీ గానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి బిస్కెట్స్ అనేవి. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్లని మనం ప్రీహీట్ చేసుకున్న కళాయిలోని పెట్టి మళ్ళీ మూత పెట్టి టైం అనేది ఒక 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లోని. కుక్ చేసుకున్న తర్వాత మనం టచ్ చేస్తే కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా తింటే ఎంతో కుకీస్ అనేవి